పత్రిక 3వ అధ్యాయము 12 నుండి 14 వరకు. ఇదివరకే నేను గెలిచితినని ఏనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని ఏనను నేను అనుకొనడం లేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరుగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపున కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 3 వచనాలను మనం కలిసి చదువుదాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకయు ఉండునట్లు పాపాత్మలు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. ప్రేమగల ప్రభు ఈ పరిశుద్ధ లేఖన భాగాల నుండి కుడి వచ్చిన మనందరినీ కూడా దర్శించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, యేసుక్రీస్తు వారి పేట స్తోత్రములు. సంవత్సరం యొక్క చివరి ఆదివారంలో మీ సన్నిధిలో మేము సాగిలపడుతూ ఉన్నాం. ఈ 52వ ఆదివారంలో కూడా మమ్మల్ని కనికరించారు. అయ్యా, మీకు స్తోత్రములు. మాకు ఎబెనెజరుగా ఉన్నావు, సహాయపురాయిగా ఉన్నావు. ఇంతవరకు సహాయం చేసి ఉన్న దేవుడవు, ఇక ముందుకునో సహాయం చేయడానికి శక్తివంతుడు అని మిమ్మల్ని పూజిస్తున్నాం. మీ లేఖన సత్యాలను నాకును మాకును వివరించి బోధించుము, అన్వయించుకోవడానికి సహాయం చేయము. యేసుక్రీస్తు వారి పేట వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనం చదివిన భాగాన్ని చూసినప్పుడు క్రైస్తవులు పరుగు పందెములో ఉన్నారు అనే విషయాన్ని మనము గ్రహిస్తూ ఉన్నాం. వీఆర్ రన్నర్స్. రన్నర్స్ అంటే విన్నర్సు, రన్నర్స్ ఆ రన్నర్స్ కాదు, ఇది పరిగెత్తేటువంటి వారం. మనం ఎక్కడ పరిగెడుతున్నామంటే గురి యొద్దకే పరిగెత్తేవారిగా ఉంటున్నాం. ఎందుకు పరిగెడుతున్నాము అంటే బహుమానం పొందడానికి పరిగెడుతూ ఉంటున్నాం. ఆ మాటలు చూడండి. గురి యొద్దకే 14వ వచనము, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. పరిగెత్తేటువంటి వారికి ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు. బహుమానం పొందాలి, ఈ పరుగు పందెంలో విజయం పొందాలి అంటే ప్రాముఖ్యమైన సంగతులు ఏంటంటే, మీరు ఒలింపిక్ రేస్లో చూసుంటారు. 100 మీటర్స్ కానీ 400 మీటర్స్ కానీ ఇలాంటి పరుగు పందాలు ఉంటాయి. ఈ యొక్క పరుగు పందెంలో పాలు పొందేవాడు, పరిగెత్తేవాడు ఎప్పుడు కూడా కుడివైపు కానీ ఎడమవైపు కానీ తిరిగి చూడడు. రెండవది, అసలు వెనుకకు తిరిగి చూడడు. ఆ రీతిగానే అపొస్తలుడైన పౌలు ఇక్కడ మనకు ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. వెనుక ఉన్న వాడిని మరచి, కనుక వెనక వైపు చూడడము అంటే నేను ఎంత దూరం పరిగెత్తినాను, చాలా దూరం పరిగెత్తాను, చాలా ఎదిగినాను నేను అని అనుకుంటే వెంటనే ఏమన్నదంటే ఓటమి ఉన్నది, ఫెయిల్యూర్, డిఫీట్. వెనక్కి తిరిగి చూచామంటే ఓడిపోతావు, పడిపోతావు. రెండవది, అటు ఇటు చూసినావు అనుకో, ఇతరులు ఏం చేస్తున్నారు,
లేకపోతే ఇతరులు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని ఇటువంటి చూసినా సరే ఓటమి. కనుక ఇప్పుడు మనము గురి యుద్ధకే పరిగెత్తాలి, అక్కడే బహుమానం ఉన్నది. చూడండి, రక్షించబడిన మనకందరికి కూడా యేసుక్రీస్తు నామమును బట్టి, ఆయన రక్తములో ఉన్న సుగుణ ప్రభావాన్ని బట్టి నిశ్చయముగా మనము పరలోకంలో ప్రవేశిస్తాం. అవర్ సాల్వేషన్ ఈజ్ సెక్యూర్. ఇది మనల్ని బట్టి కలిగింది కాదు కదా, మనం సంపాదించుకుంది కాదు కదా ఇది. కనుక రక్షణ ఆయన అనుగ్రహించినటువంటి వరము కనుక నిశ్చయముగా మనము ఆయన సన్నిధిలో ప్రవేశిస్తాం. అయితే ఇప్పుడు మనం పరిగెత్తే దేని కొరకు అంటే బహుమానము పొందడానికి పరిగెత్తాలి. ఏమిటి బహుమానం అంటే క్రీస్తు యొక్క సారూప్యతలోనికి మనం రావాలని ఆయన యుద్ధకు పరిగెత్తవలసిన వారుగా ఉంటున్నాం. ఈ భూమి మీదని మనం ఆయన యొక్క సారూప్యతను పొందాలి. యేసుక్రీస్తు వారు ఎలాగుంటాడో ఆ రీతి అయిన సారూప్యత మన ప్రవర్తనలో, మన మాటలలో, మన యొక్క అనుదిన జీవితంలో అది ప్రదర్శించబడాలి. ఆ రీతిగా లోకములో మనుషులు మనల్ని చూచినప్పుడు పరలోకపు తండ్రిని మహిమపరచాలి. అదే మత్తయి సువార్తలో మనం చదివాం. దయచేసి చూడండి, మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో ప్రభు పలికిన మాట ఏంటంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూసినప్పుడు, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. కనుక మనం ఈ యాత్రా జీవితంలో మనం పరిగెడుతూ ఉండగా మన యొక్క సత్క్రియలను చూచి పరలోకమందు ఉన్నటువంటి మన తండ్రిని మహిమపరచాలి అనే జనులు. వీడండి పనిలో సోమరివాడు కాదండి, మనం ఉన్నా లేకపోయినా చక్కగా పనిచేస్తాడు. అది సత్క్రియ, ప్రభువుకు మహిమ. ఒకసారి మేము ఒక గ్రామానికి సువార్తకు వెళ్ళాం. సువార్త జరుగుతూ ఉంది, ముందు పాట పడుతూ ఉన్నారు, అందరూ కూడా క్యూలో నడుస్తున్నాం. వ్యాన్లు ఇవన్నీ లేవు అప్పుడు, నడిచే సువార్త. సాయంకాలం నేను కొంచెం వెనక్కి తగ్గాను అన్నమాట. అసలు ఈ ప్రజలు మన గురించి ఏం చెప్పుకుంటున్నారు అని నేను కొంచెం తగ్గాను, కొంచెం ప్రక్కకి వెళ్ళాను అన్నమాట. అప్పుడు వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారంటే, రే మనోళ్ళు వాడున్నాడు చూడురా, వాడురా నిజమైన క్రైస్తవుడంటే వాడురా అంటున్నారు. చూసావా, వాళ్ళ మాటలు సామాన్యంగా ఉన్నాయి కానీ ఆ వ్యక్తిని బట్టి ప్రభువుకు మహిమ కలుగుతూ ఉన్నది. ప్రభువును నమ్ముకున్నాడు, అతని జీవితం మార్చబడింది. అన్ని విషయాల్లో సామాన్యమైన పనివాడే, కూలి పని చేసుకునేవాడే, కానీ అతని యొక్క ప్రవర్తన ఆ ఊళ్ళో ఉండేటువంటి ధనవంతులైన వారు ఇచ్చినటువంటి సాక్ష్యం. అది పరలోకమందున తండ్రికి మహిమ కలుగుతున్నది, మహిమ కలుగుతున్నది. కనుక ఈ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కనుక యేసుక్రీస్తు వారి యొక్క సారూప్యంలోనికి మనం రావాలనేది ప్రభు యొక్క కోరిక. ఒకసారి సాధు సుందర్ సింగ్ గారు లండన్కి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు కొన్ని గృహాల వాళ్ళు పిలిచారు. పిలిస్తే ఆయన ఒక గృహానికి వెళ్ళాడు. ఆ గృహానికి వెళ్ళి ఆయన తలుపు తట్టాడు. తలుపు తట్టితే ఒక చిన్న అమ్మాయి, ఒక యవనస్తురాలు 10-12 సంవత్సరాల బిడ్డ వచ్చి తలుపు తీసింది. తలుపు తీసి వెంటనే ఇంట్లో పరిగెత్తి, మమ్మీ యేసు ప్రభు వారు వాకిట్ దగ్గర నిలబడి ఉన్నాడు మమ్మీ అని చెప్పి పరిగెత్తిందనమాట. ఎందుకు? ఆయన ముఖంలో ఉన్న ప్రకాశం, ఆయనలో ఉన్న పరిశుద్ధత, ఆయనలో ఉన్న ప్రభు యొక్క ప్రేమ, అవి యేసు ప్రభువే వారి ఇంటి ఎదుట నిలిచినాడని ఆ బిడ్డ గ్రహించింది. అవును, కనుక ఈనాడు మనము భూమి మీద యేసుక్రీస్తు వారి యొక్క సారూప్యములోనికి తీసుకొని రావడానికి మనము గురి ఎద్దకే పరిగెత్తవలసిన వారిగా ఉంటున్నాం. ఎప్పుడు కూడా మనము అటు ఇటు చూసేవారుగా ఉండకూడదు. అటు ఇటు చూస్తే తప్పనిసరిగా మనం పడిపోతాం.
క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపున కలుగు బహుమానం ఇది. 2వ మాట చదివినా మన హెబ్రీ 12లో, యేసు వైపు చూచుచు. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు కూడా ఆయన మనతో మాట్లాడుతూ మన యొక్క దృష్టిని యేసు వైపే నిలిపేవాడుగా ఉంటాడు. యేసు వైపు చూడు అంటాడు. సాతాను అంటాడు, నిన్ను చూసుకో, అసలు నీ బతుకేమైనా మారిందా, అసలు ఏమైనా ప్రయోజనం ఉందా నీ వల్ల, నీ ప్రార్థన ఏమైనా వినపడిందా ప్రభుకి, అసలు నీ ప్రార్థనకి ఏమైనా జవాబు వచ్చిందా, నీ వల్ల ఏమైంది చివరి దాకుంటామో మధ్యలోనే పడిపోతావు, అసలు నువ్వు పరలోకానికి పోతావా, నీలాంటి వాడు పరలోకానికి పోయేది అని ఎప్పుడు కూడా వాడు ఏం చేస్తా అంటే మన వైపు మనల్ని చూపించుకుంటాడు. ఇది పొరపాటు. మనల్ని మనం చూసుకుంటే మనం పరలోకంలో వెళ్ళలేము. మనల్ని మనం చూసుకుంటే మనం యేసుక్రీస్తు యొక్క సారూప్యంలోనికి రాలేము. ఎన్నో బలహీనతలు, ఎన్నో తొట్టుబాటులు, అనేక విధమైనటువంటి బలహీనతల చేత ఆవరించబడిన వారం మనం. కనుక ఎప్పుడు కూడా మన వైపు మనం చూసుకోకూడదు. ఇది సాతాను యొక్క పని. ఏం ప్రయోజనం, ఇంతకాలం చెల్తున్నాను, ఏమీ లేదు, నా ప్రార్థన కూడా జవాబు రావడం వల్ల అనుకుంటావు, మానివేస్తావు. ఇది సాతానిక కార్యం. ప్రియులారి, రక్షణ అంతయు కృపయే, అంతయు యేసుక్రీస్తు వల్లనే జరుగుతుంది. ఇందులో మన ప్రయాస ఏమీ లేదు. ఎప్పుడు కూడా ఆయన మరణము, ఆయన శిలువ శ్రమలు, ఆయన కాల్చిన పుణ్యరక్తం, ఆయన తిరిగి లేచినటువంటి సంగతిని, ఆయన మన కొరకై తండ్రి కుడి పార్శ్వం ముందు కూర్చుండి మానక నిత్యము విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకు? మనము సంపూర్ణతలోనికి రావాలని. కనుక ఆయనను బట్టియే మనం ఉన్నాం, కానీ మనల్ని బట్టి కాదు. హీఈస్ ఆల్ ఇన్ ఆల్. సర్వములో సర్వమై ఉన్నాడు ఆయన. మన బలహీనతలు ఏమైనా కావచ్చు, వాటి వైపు చూడవద్దు. అందుకని బలహీనతల్లో కొనసాగమని కాదు ఇక్కడ చెప్పేది. మన తొట్టుబాట్లు చాలా ఉండవచ్చు, ఆ తొట్టుబాటుని బట్టి కాదు మన పరలోకానికి వెళ్ళేది. మన బలహీనతలు ఎన్నున్నప్పటికీ ఆయన సిద్ధపరిచిన రక్షణ, ఆయన సంపూర్ణపరిచినటువంటి రక్షణ, ఆయన చేసిన వాగ్దానములు సంపూర్ణముగా రక్షించడానికి ఆయన శక్తివంతుడు. ఆయన యొక్క ప్రధాన యాజకతో ప్రార్థన, తండ్రి ప్రక్కన కూర్చుండి నిరంతరము నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేసే మన ప్రధాన యాజకుని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ సత్క్రియ మీలో ఆరంభించిన వాడు యేసు క్రీస్తు దినము వరకు దానిని రూఢిగా కొనసాగించును. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం ఆ మాట చూస్తున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 నుండి 6 వరకు కలిసి ఉన్నాయి. మొదటి దినము నుండి ఇది వరకు, అంటే ఇప్పటి వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారైనటో చూసి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు ఎవరు ఆరంభించారు? మనలో ఈ సత్క్రియ ఆయనే. కార్యారంభం కంటే కార్యాంతమే మేలు. మనం చాలా పనులు చేయడానికి ఆరంభం చేస్తాం, కానీ ముగించలేం. కానీ ప్రభు అలాంటి వాడు కాదు కదా. ఆయన కార్యాన్ని ఆరంభించాడంటే ఆ కార్యాన్ని సంపూర్ణంగా చేస్తాడు. ఆయన మానవుల యొక్క రక్షణ కొరకై ఈ లోకంలోనికి శిశువుగా పుట్టాడు, పెరిగినాడు. దేవుడు తనను బహిరంగంగా బయటికి తీసుకొచ్చాడు 30 సంవత్సరాల వయసులో. 3.5 సంవత్సరంలో ఈ భూలోకాన్ని తలకిందులుగా చేసేటువంటి 12 మంది శిష్యులను ఏర్పరచుకున్నాడు. మరి ఆయన మరణము, ఆయన పునరుద్ధానము సర్వలోక మానవుల కొరకై రక్షణను సిద్ధపరిచింది. సంపూర్ణముగా సిద్ధపరచబడిన రక్షణ ఇది. దీనికి మనం ఏమీ కలపవలసిన అవసరం లేదు. అందులో నుండి మనం ఏమీ తీసివేయకూడదు. నో ఎడిషన్ అండ్ నో డిలిషన్. ఇట్ ఈస్ ఫుల్ పర్ఫెక్ట్ సాల్వేషన్, సంపూర్ణమైన రక్షణ. ఈ రక్షణను ఆయన మనకు ఉచితంగా అనుగ్రహించాడు. కనుక రక్షించబడిన తర్వాత మన గురి ప్రభు మీదనే ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. మన దృష్టిని మరల్చేవి అనేక ఉంటాయి. ఒలింపిక్
రేసులో పరిగెడతా ఉంటే ఓ స్టేడియంలో కొన్ని వేల మంది ఉంటారు, పేరు పెట్టి మరీ తిడతారు. ఊరే నువ్వేం గెలుస్తావురా అంటారు, ఎగతాళి చేస్తూ ఉంటారు. మరికొంతమంది పొగుడుతూ ఉంటారు. పొగడ్తలకు కానీ లేకపోతే దూషణలకు కానీ పట్టించుకోకూడదు. దూషణ రావచ్చు, భూషణం రావచ్చు. భూషణం అంటే అలంకారాలు కనుక అలంకరించే మాటలు రావచ్చు, లేకపోతే దూషణం రావచ్చు. ఏమీ పట్టించుకోవద్దు దీని గురించి. మనుషులు అనుకునే మాటలను బట్టి మనం పరలోకానికి పోం. అర్థమైందా? వినండి, మనుషులు అనుకునే మాటలను బట్టి మనం పరలోకానికి పోము. మనుషుల యొక్క మాటలను బట్టి మనం పరలోకానికి చేరాలి. మనుషులు మన గురించి ఏమనుకుంటున్నది కాదు ప్రాముఖ్యమైంది. ప్రభువు నన్ను గురించి ఏం మాట్లాడుతున్నాడు, ప్రభు నన్ను గురించి ఏం చెప్తున్నాడు, అది ప్రాముఖ్యమైంది. ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. మనందరూ స్కూల్లో చదువుకున్న వాళ్ళమే, కాలేజీలో చదువుకున్నాం. మనకి సంవత్సరం అయిన తర్వాత లేదా కోర్సు అయిపోయిన తర్వాత క్యారెక్టర్ అండ్ కాండక్ట్ సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేటే విలువైంది. కానీ ఇంకా పక్కన మన క్లాసులో వాళ్ళు మనల్ని ఏమంటున్నారు, మెచ్చుకుంటున్నారా లేకపోతే చెడ్డవాడు అంటున్నారా, వాటికి విలువ లేదు. మనం ఈ కోర్సు ముగించుకొని మన కాలేజీ పోయేటప్పుడు ఆ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినప్పుడు అక్కడిది విలువైందిగా ఉంటుంది. మిగిలిన మాటలు అన్నీ వ్యర్థం అన్నమాట. ఆ రీతిగానే మన యాత్రా జీవితంలో మనుషులు మన గురించి ఏమనుకుంటున్నారు అనేది కాదు, మనుషుల యొక్క సర్టిఫికేట్ కాదు, కానీ దేవుడు మనల గురించి ఏమంటున్నాడు. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని యేసు ప్రభువాని గురించి తండ్రి ముమ్మారు సాక్ష్యం ఇచ్చాడు. ముమ్మారు. మనుషులు ఏమన్నారు? దయ్యం పట్టినవాడు, సమరయుడు, వంచకుడు, ఎన్ని బయలుజెబుల వలన దయ్యాలను వెలగొడుతున్నాడు, నజరేతులను అసలు మంచిది ఏదైనా వస్తుందా, క్రీస్తు బెత్లెహేములో కదా పుట్టేది. ఈ రీతిగా పలు మారులు ఆయన దూషిస్తూ వచ్చారు, చులకనగా మాట్లాడుతూ వచ్చాడు. ఇతడా వడ్లవాని కుమారుడు కదా. ఇవన్నీ చెల్లుతాయా? తండ్రి ఇచ్చే సాక్ష్యమే. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో మన ప్రభువే మనకు మాదిరి. ప్రభు వాటన్నిటి గురించి పట్టించుకోలేదు. మనుషుల యొక్క పొగడ్తలకు ఆయన ఎన్నడూ కూడా పొంగిపోలేదు. మనుషుల యొక్క దూషణలకు ఆయన కృంగిపోలేదు. ఈనాడు మనం ఈ రెండుకి రివర్స్ అన్నమాట. మనుషులు పొగడగానే మనం మనకు చెట్టెక్కేస్తాం, మనుషులు దూషించగానే కృంగిపోయి మూలన కూర్చుంటాం. ఇది మన విషయం. ప్రభు ఆ రీతిగా లేడు. నజరేతు వాళ్ళు వద్దు అన్నారు, గో అన్నారు నజరేతు వాళ్ళు. ప్రభు అక్కడి నుంచి వెళ్ళిపోయి కపెర్నహూముకు వచ్చాడు. కపెర్నహూము వాళ్ళు కమ్ అన్నారు, రమ్ము అన్నారు. వీళ్ళు వెళ్ళు అన్నారు, కపెర్నహూము వాళ్ళు రమ్ము అన్నారు. అంతేగాని వాళ్ళతో ఆయన మాత్రం కూడా కలహించలేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం యేసు వైపు చూచూ ముందుకు పరిగెత్తవలసిన వారిగా ఉంటున్నాం. ఈ యొక్క పరుగు పందెంలో మనము అలసట పడకూడదు. ఆ మాట చూసాం ఇందాక. చూడండి, హెబ్రీ 12లో, హెబ్రీ 12:3 మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనడి. గుంటూరు కారాలకి చాలా ప్రసిద్ధి. రకరకాల కారాలు, అసలు ఏ కారం, కాకరకాయ కారం మొదలుకొని అన్ని రకాల కారాలు. సాధారణ కూడా ఏం చేశాడంటే తన షాపు కూడా ఓపెన్ చేశాడు. కారాలు. ఏం కారం అది? అందులో ఒకటి తిరస్కారం, ఇంకొక కారం దాని పేరు వెటకారం, ఇంకొక కారం అది అపకారం, ఇంకా చాలా ఉన్నాయి. మరొకసారి చెప్తాను ఈ విషయాలన్నీ.
ఈ కారాల షాపు అన్నమాట వాడిది. ఇది ఎవరికి? ఈ షాపులో అందరూ రానిడు, మళ్ళీ చర్చికి వెళ్ళేవాడే రాణిస్తాడు. చర్చికి వెళ్ళే వాళ్ళకి ఈ కారాలు అమ్ముతాడు. వెటకారము, తిరస్కారము, అపకారము, ఇవన్నీ కూడా వాడు అమ్ముతా అన్నమాట. అసలు గుంపులు గుంపులు ఉంటారు అక్కడ, క్యూలో నిలబడాల్సిందే. ప్రభువు కూడా తన షాప్ ఓపెన్ చేశాడు. ఆయన యొక్క కారాలు ఏంటంటే ఉపకారము. అది అసలు ఆ షాపులో మనుషులే ఉండరు అక్కడ, ఎవరో ఒకరిద్దరు ఉంటారు అంతే. ఎవరు కొనుక్కుంటారు ఉపకారాన్ని? అందులో ఉపకారం ఏమైనా సామాన్యమైందా? అపకారానికి ఉపకారం చేయాలంటే ఎంత కష్టం. దావీదు తన ప్రాణాన్ని దావీదు యొక్క ప్రాణాన్ని వెతుకుతూ చంపడానికి సౌలు అరణ్యానికి వస్తే, దేవుడు సౌలును దావీదు చేతికి అప్పగిస్తే చంపకుండా విడిచిపెట్టాడు. ఎందుకంటే యేసుప్రభు వారి దగ్గర ఆ ఉపకారం కొనుక్కున్నాడు, ఆ కారం కొనుక్కున్నాడు ఆయన. అది అపకారం చేసేవాడికి కూడా అపకారం చేయాల, అపకారం చేసేవాడికి ఉపకారం చేసిపోవడం ఎంత ఖర్చు! అది చాలా ఖరీదైంది, అది చాలా ఖరీదైంది. కనుక అందుకని యేసు ప్రభు దగ్గర ఆయన షాపులో కొద్దిమందే కనబడుతూ ఉంటారు. సరే, ఇప్పుడు తిరస్కారం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. నీ ఇంటి వాళ్ళే నేను తిరస్కరిస్తారు. దేవుని వాక్యం చెప్తున్నది, యేసు ప్రభు వారిని ఇంటిలోనే తిరస్కరించారు. ఆయన సహోదరుల సహితం ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదు. నీవు అందరూ కనబడేట్టుగా నీ క్రియలు జరిగించరాదా? ఇక్కడెందుకున్నావు? యోహాను సువార్తలో చూడండి. యోహాను సువార్తలో ప్రభు పండగకు పోలేదు, పండగ దగ్గర పడతా ఉన్నది. ఆ సమయంలో సహోదరులు ఏమన్నారంటే, నీ వెళ్ళి చూడండి 7వ అధ్యాయం 1-2 చదువుదాం. అటు తర్వాత యూదులు ఆయనను చంప వెదికినందున యేసు యూదయలో సంచరించనలేక గలిలయలో సంచరించుచుండెను. యూదుల పర్ణశాలల పండుగ సమీపించిన గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచున్నట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళుము. బహిరంగమున అంగీకరింపబడగోరు వాడెవడనో తన పని రహస్యమున జరిగింపుడు. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమున కనబరుచుకొనమని చెప్పిరి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసముంచలేదు. అందరూ కనబడాలి కదా నీ కార్యాలు. ఓ యెరూషలేముకి వెళ్ళు, అక్కడ చూపించండి. ప్రియులారా, విశ్వాసికి తిరస్కారం ఎక్కడో బయట ఉండదు, ఇంటిలోనే ఉంటుంది. జ్ఞాపకం పెట్టుకోండి. రెండవది, మనం పనిచేసే స్థలంలో తిరస్కారం ఉంటుంది. ఈ రీతిగా బంధువుల మధ్యలో తిరస్కారం ఉంటుంది. ఆ రీతిగా నువ్వు తిరస్కరించబడినప్పుడు ఏం చేయాలని మనం బోధించబడుతున్నామో వాటన్నిటినీ సహించుకొని ఆయనను తలంచుకొనుడి. అది కనుక మన యొక్క మనసు, మన కళ్ళేమో యేసునే చూడాలి, మన కనుదృష్టి ఆయన మీదనే ఉండాలి. మన మనసేమో ఆయన యొక్క బలియాగమనందు, ఆయన పునరుద్ధానమందు, ఆయన ప్రధాన యాజక పరిచర్యందు, ఆయన రక్తంలో ఉన్న శక్తి, ఆయన ఆత్మ మన యందుంచి మన ద్వారా తన కార్యాలు ఏ రీతిగా జరిగిస్తున్నాడు, ఇప్పటి వరకు నన్ను నడిపించిన దేవుడు ఆయన మీదనే దృష్టి, ఆయన కార్యాల మీదనే ధ్యానం ఉంచాలి. ఆ రీతిగా మనము వీటన్నిటిని సహిస్తాం. తిరస్కారమైన, అపకారమైన, మరి ఇంక ఏ కారమైనా సరే వాటన్నిటిని కూడా మనము సహించేవారుగా ఉంటాం. యేసు ప్రభు సహించాడు కాబట్టి మనము కూడా సహించగలిగినట్లు ఆయనను తలంచుకొనుడి. తనకు వ్యతిరేకముగా, ఇక్కడ ఫుట్ నోట్లో తమ సొంత హానికే వారు ఆ తిరస్కారం చేశారు. అవును, మనం సహించుకుంటే వేరేవారు ఎవరైతే తిరస్కరించారో వారి హాని పొందుతారు, లేకపోతే వాళ్ళు రక్షణలోనికి వస్తారు. 2 సంగతులు ఉంటాయి ప్రియులారా. ప్రభువును ముట్టిన వారు
తన కనుగుడిని ముట్టినవాడే అని ప్రభు చెప్పాడు. సౌలు ప్రభును ముట్టాడు, అంటే ప్రభు సంఘాన్ని ముట్టాడు, రక్షించబడ్డాడు. ఆ రక్షించబడిన తర్వాత ప్రభు కొరకు ఆయన ఎన్ని శ్రమలు అనుభవించాడో అసలు చెప్పలేము. స్టెఫెను రాళ్ళు తీసుకొని కొడతా ఉంటే చూస్తూ ఉన్నాడు. అయితే ప్రభుని ఎరిగిన తర్వాత రాళ్లతో కొట్టబడ్డాడు, ప్రభు బ్రతికించాడు. అంటే తనేం జ్ఞాపకం చేసుకున్నా అంటే నా కొరకు నా ప్రభువు పొందినటువంటి ఆ తిరస్కారాన్ని నేను పొందుతాను, నేను సహించుకుంటాను అని ఆ రీతిగా సహించుకున్నాడు. కనుక మనము యేసు వైపు చూడవలసిన వారిగా ఉంటున్నాము. నీ వైపు కనుక నీవు చూసుకున్నట్లయితే కృంగిపోతావు. ఇందాక చెప్పుకున్నాం, మన బలహీనతల వైపు చూడవద్దు. ఇతరుల వైపు చూసామనుకో, నమ్ముకున్న వాళ్ళు కూడా వారి వైపు చూసామనుకో కలత చెందుతావు. యూ విల్ గెట్ డిస్ట్రెస్. ఇఫ్ యూ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్, నిన్ను చూసుకుంటే యూ విల్ బి డిప్రెస్డ్, కృంగిపోతావు. వేరే వాళ్ళని చూస్తే డిస్ట్రెస్ అవుతావు, కలత చెందుతావు. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ జీసస్ యూ విల్ బి బ్లెస్డ్. యేసు వైపు చూస్తే ఆశీర్వదించబడతావు, కనికరించబడతావు. ఆయన నిన్ను కనికరిస్తాడు. కనుక మన పరుగు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే యేసు వైపే చూడాలి. ఏ మాటలు పట్టించుకోవద్దు. సాతాను యొక్క పని ఏంటంటే మాటలు అనేటువంటి బుల్లెట్స్ని మన మీద ప్రయోగిస్తాడు. మాటలు అనే బుల్లెట్స్, ఆ బుల్లెట్స్ తట్టుకోలేక మందిరాలు విడిచిపెట్టిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని మాటి మాటికి దేవుడు మనకి ఈ విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ కవచాన్ని, యేసు ప్రభు యొక్క కవచాన్ని ధరించుకో. బుల్లెట్ ప్రూఫ్ కవచం అది. బుల్లెట్స్ తగిలితే లోపలికి వెళ్ళవు. యేసుక్రీస్తు వారు ఆ మాటలను సహించాడు, ఆ దూషణను సహించాడు. కనుక ఆయన తండ్రి యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడు. కనుక యేసు వైపు చూచుట అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. వెనక్కి తిరిగి చూడవద్దు, అటు ఇటు చూడవద్దు. ఇక్కడ మనం చదివిన రెండో మాట ఏంటంటే ఫిలిప్పీ పత్రికలో వెనుక ఉన్న వాటిని మరచి, అంటే గత కాలంలో మనం ప్రభువుని ఎక్కడ దుఃఖపరిచామో, ఎక్కడ గాయపరిచామో, ఏ పాపం చేసి ఆయన నొప్పించినామో వాటిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే కూడా ముందుకు వెళ్ళలేము. వాటిని ప్రభు క్షమించాడు, నిజమే. ప్రభుని మనము దుఃఖపరిచిన మాట నిజమే, ఒప్పుకున్నాం. ప్రభు క్షమించాడు. క్షమించడమే కాదు, అవి మరి కనబడకుండా ఎత్తివేసినాడు. మన పూర్వకాల పాపాలే కాదు, రక్షించబడిన తర్వాత కూడా మన జీవితంలో మనం ఎక్కడెక్కడ పడిపోయినామో, ఎక్కడ ప్రభును గాయపరిచినామో వాటన్నిటిని కూడా ప్రభు యొక్క రక్తము కడిగింది. ఆయన వాటిని సముద్రగాధంలో పడవేశాడు. రెండవది, ప్రభు కొరకు మనం గతకాలంలో ఏమి చేసినామో, ఏ ఘనకార్యాలు చేసినామో వాటిని కూడా మనం జ్ఞాపకం పెట్టుకుంటే మనము అతిశయిస్తామో అక్కడే కూర్చుంటాం. వి స్టాండ్ ఆర్ వి సిట్ అపాన్ ద పాస్ట్ గ్లోరీస్. పూర్వకాలం అండి, నేను ఎంత చేసినాను. అందుకే ఇంతమంది కూడా మీకు చెప్పాను, సంఘంలో 4 రకాల మనుషులు ఉంటారు. ఒకటి టైర్డ్ పీపుల్, అలసిపోయిన వారు. రెండవ రకం ప్రజలు రిటైర్డ్, పదవి విరమణ చేసిన వాళ్ళు. మూడవ వాళ్ళు టైర్సమ్ పీపుల్, ఇతరులను అలయగొట్టేవాళ్ళు. 4వ రకం వాళ్ళు ఉంటారు టైర్లెస్ పీపుల్, అలుపు పెరగనటువంటి వారు. మనం ఏ జాబితాలో ఉందాం? ఎవరిలో ఉందాం? అలుపు పెరగనటువంటి వారుగా ఉండాలి. చాలా కాలం చేశానండి, ఇంకా చాలండి, అలసిపోయినానండి సేవ చేసి, సువార్తలకు వెళ్ళాను, అక్కడికి వెళ్ళాను, ఇంకా చాలండి. అది ఇంకా కొంతమంది ఉంటారు రిటైర్డ్ పీపుల్. వాళ్ళు ఎంతో చేసినారయ్యా, ఇంకేముంది చేసేది,
చేసేది ఏం లేదు, ఇంకా అంత అయిపోయింది, చేసేసాను ఆయన రిటైర్డ్ అయిపోతారంట. మూడో రకం వాళ్ళు ఉంటారు, టైర్సమ్ పీపుల్. వీళ్ళు ఏం పని చేయరు, పని చేసే వాళ్ళ మీద బుల్లెట్స్ ప్రయోగిస్తారు. చాలా స్పష్టం చెప్పినాడు. కొడవలు తీసుకొని పంట కోస్తూ ఉన్నాడు ఒకడు, నడుము ఉంచి పంట కోయాలి. కిందనేమో చల్లగా ఉంటుంది మాగాణి భూమిలో, ఈ పంట వచ్చేసాటికేమో ఎండ పెరిగిపోద్ది, పైనేమో ఎండ, కిందేమో చల్లదనం, చెమటలు కారిపోతూ ఉంటాయి. అసలు మీరు ఏమైనా చేశారో నాకు తెలియదు, నేను చేశాను కాబట్టి నాకు తెలుసు. నడుము వంచి చేయాలి. నడుము వంచి పంట కోసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. గట్టు మీద కూర్చున్నాడు ఒకడు, ఒరే అసలు వాడికి కొడవలు పట్టుకోవడమే తెలియదు, వాడు చేసేది లేదు. చేసేవాడిని ఏమంటున్నాడు, కొడవలు పట్టుకోవడం తెలియదండి, వాడి వల్ల ఏమైందండి అని అంటున్నాడు. వాళ్ళు ఎవరో తెలుసా, టైర్సమ్ పీపుల్. అలాగే కొడతారు వాడి మాటల చేత. అందుకని ఇందానే చెప్పుకున్నా, వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు. నాలుగవ ప్రజల వారంటే టైర్లెస్ పీపుల్, అల్లు పెరుగనే వారు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాగూ పనిచేశాడు ఆయన. వెంటనే మార్క్స్ వార్త మనం చదివితే వెంటనే ఆయన బయలుదేరాడు, వెంటనే వెళ్ళాడు. వెంటనే 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 మాట కనబడుతుంది మార్క్స్ వార్తలు మీరు చదివితే. చాలామంది చేసిన 5,000 మందికి భోజనం పెట్టాను, ఇవాళంతా ఇంకా రెస్ట్ తీసుకుందాం. శిష్యులారా మీరు కూడా రెస్ట్ తీసుకుని ఇంతమంది భోజనం పంచిపెట్టారు, నిన్నే కదా క్రిస్మస్ పండుగ అయిపోయింది, కనుక మీరు అందరూ పోయి రెస్ట్ తీసుకోండి చెప్పలా. 5,000 మందికి ఆహారం పంచిపెట్టాడు. అప్పుడు 3 దినాల నుంచి వాళ్ళకి బోధ చేశాడు ఆయన. శిష్యులు ఈ లోపుగా ఉప్పొంగిపోతారేమో, అందరూ వచ్చి పొగుడుతూ ఉంటారు పేతుర్ని, యోహాన్ని, అందరూ. ప్రభుకు తెలుసు వీళ్ళు సులభంగా మునగ చెట్టు ఎక్కుతారు, ఇరిగి పడతారని. అందుకని ఏం చేశాడు తెలుసా ప్రభు, వెంటనే మీరు దోణి ఎక్కి అవతల ఒడ్డుకు పోండి అని బలవంతం చేశాడు. ఇక్కడ ఉండడానికే లేదు, కమ్ రన్, ఎక్కండి, మీ యొక్క దోణి ఎక్కి అవతల ఒడ్డుకు పోండి. తన మట్టుకు తాను కొండకెళ్ళి ప్రార్థన చేస్తూ వచ్చాడు. చూసావా, అసలు ప్రభు ఊరగా ఉన్నట్టుగా మనకు అసలు కనబడదు ఎక్కడో కూడా. పగలంతా కూడా ఆయన దేవాలయంలో బోధించాడు, లేకపోతే గ్రామాల్లో సంచరిస్తూ వారికి సువార్త చెప్పాడు, సంత వీధుల్లో బోధించాడు. రాత్రంతా కూడా ఆయన ప్రార్థన చేసినాడు. ఇంకా చెప్పాలంటే రాత్రిపూట తన శిష్యులకు ప్రత్యేకంగా బోధించాడు, తన శిష్యులను సిద్ధపరుచుకుంటూ వచ్చాడు. ఈ ఒలీవల పర్వతం మీద ఒక చిన్న గుహ లాంటిది ఉన్నది, మేము అక్కడికి వెళ్ళినప్పుడు చూపించారు. అది ప్రభు యొక్క విశ్రాంతి స్థలం. రాత్రిపూట ఆ మంచుకు, ఆ చలికి ఆ గుహలో ఉండేవాడంట. అందులో ఒక పులిపిట్ లాంటి పెద్ద బండ ఉంటే ప్రభు ఆ బండ మీద కూర్చొని శిష్యులకు నేర్పించేవాడంట. ఆ రీతిగా రాత్రి ప్రార్థన చేయడమో, లేకపోతే శిష్యులతో ప్రత్యేకమైనటువంటి సంభాషణ, వారికి స్పెషల్ ట్రైనింగ్ ఇస్తూ వచ్చాడు. ప్రత్యేకంగా మనం చూస్తే యోహాను సువార్త 13వ అధ్యాయం నుండి మనం చూసినప్పుడు 14, 15, 16 ఈ 3 అధ్యాయాలు కేవలము శిష్యులకే. ఆ రీతిగా ప్రభు ప్రత్యేకంగా వారితో మాట్లాడుతూ వచ్చాడు. కనుక అలుపెరుగైనటువంటి ఆయన ఈనాడు నీవు నేను కూడా ప్రభు యొక్క కార్యాలలో ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి అనే మాటను జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం. 1 కొరింథీ 15వ అధ్యాయము 58వ వచనం, 58, 15, 58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. ప్రభు యందు మన ప్రయాస వ్యర్థం కాదు. ఈ 20 దినాలు దాదాపుగా 21 రోజు మనము స్వార్థ ప్రకటించాం. ఆ వీధుల్లోకి వెళ్ళాం, ఆ నివాస ప్రాంతాలకు వెళ్ళాం, నడిచినాం, వారికి స్వార్థ అందించాం, పాట పాడాము, వాక్యం చెప్పాము. మన ప్రయాస వ్యర్థం కాదని ప్రభు చెప్తున్నాడు. మనం కొన్నిసార్లు వెంటనే ఫలం కావాలని కోరుకుంటాం. లూథరన్ మిషనరీస్ గుంటూరుకు వచ్చి ఎంత ప్రయాసపడ్డారో తెలుసా?
ఎన్ని స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేశారు, ఎన్ని కాలేజెస్, ఎన్ని హాస్పిటల్స్, ఈ రీతిగా మిషనరీలు. వెంటనే ఫలం రాలా. ఈరోజు చూడు గుంటూరులో ఎంతమంది ఉన్నారో, గుంటూరు జిల్లాలో ఎంతమంది ఉన్నారో చూడండి. విమర్శకులు సహితము ఏమంటారంటే, విమర్శకులు అంటే అన్య మతస్థులు మనల్ని దూషించడానికి, విమర్శించడానికి ఏమంటారు తెలుసా? మీరు గుంటూరు జిల్లా అంతటిని మార్చేశారు. అవును, నిజంగా గుంటూరు జిల్లాలో పెద్ద పెద్ద మీటింగ్స్ జరుగుతాయి, మీకు తెలుసు. లక్షల మంది వస్తే ఇంకా వాళ్ళకి ఆశ్చర్యమైపోతూ ఉంటుందన్నమాట. ఇది ఈరోజు జరిగిన కార్యం అనుకోబాకండి. ఎప్పుడో విత్తనం వేశారు వారు. వారు ఆ దినాన ప్రార్థన చేసినారు, కన్నీటి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన యొక్క ఫలింపు ఇది. ప్రార్థన యొక్క ఫలింపు. గుంటూరుకి ప్రఖ్యాతి చెందిన ఒక విషయం ఏంటంటే, ఆసియా ఖండం అంతటిలో క్రిస్టియన్ పాపులేషన్, పర్సెంటేజ్ ఆఫ్ క్రిస్టియన్ పాపులేషను గుంటూరులో ఉన్నంత ఎక్కడ లేదు ఆసియా ఖండంలో. అంటే మీకు అర్థమైందో లేదు ఈ మాట, పర్సెంటేజ్ అంటాం. ఉదాహరణకి ఇక్కడ 1,00,000 మంది ఉన్నారనుకోండి గుంటూరులో. ఈ 1,00,000 మందిలో ఎన్ని % క్రైస్తవులు ఉంటారు అనేటువంటిది మిగతా ఏ పట్టణాల్లో కూడా లేరంట ఆసియాలో. కారణం ఏంటి? ఇక్కడ మిషనరీస్ నిలిచి కన్నీరు కార్చారు, ప్రార్థన చేశారు. ఆ తర్వాత దైవజనులు వచ్చారు, పంట కోస్తూ వచ్చారు. భక్సింగ్ గారు లాంటి దైవజనులు అనేకులు వచ్చారు. వారు ఏం చేశారంటే పంట కోసినారు. ప్రభు అన్నాడు, విత్తువాడొకడును కోయువాడొకడును. కనుక ఆ రీతిగా ఇంతమంది అన్యులు యేసుప్రభువు వైపు తిరిగినారు. కారణం ఏంటంటే వారి ప్రయాస. కనుక జ్ఞాపకం పెట్టుకోండి, ఈనాడు మన ప్రయాసకు ఫలం వెంటనే కనబడదు. కొన్నిసార్లు కనబడవచ్చు. కనబడినంత మాత్రం చేత అతిశయించవద్దు. మేము సువార్త చేసినాం, ఇంతమంది రక్షించబడ్డారని అతిశయించవద్దు. ఎవరు రక్షణ పొందలేదని కూడా కుంగిపోవద్దు. నీ పని అది కాదు. చూడండి, ప్రసంగి గ్రంథంలో ఈ మాట మనకు జ్ఞాపకం చేయబడుతున్నది. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 11వ అధ్యాయము 4వ వచనము లేక 5 చదువుకుందాం. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. గాలి ఏ త్రోవన వచ్చునో నీ వెరుగవు. అలాగుననే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీ వెరుగవు. ఉదయమందు విత్తనమని విత్తుము, అస్తమయమందునో నీ చెయ్యి వెనుక తీయక విత్తుము. అది ఫలించునో ఇది ఫలించునో, లేక రెండునో సరిసమానముగా ఎదుగునో నీ వెరుగవు. మనకి తెలియదు ఏ రీతిగా దేవుని వాక్యం ఫలిస్తుంది అనేది. నేను చిన్నవాడిని అయినగా ఒక ఆయన బూర పట్టుకొని వచ్చాడు మా గ్రామానికి సమ్మర్లో. ఈ మెగాఫోన్ కాదు, ఒక రేకుతో తయారు చేసిన బోర్ ఉండేది. ఆ బోర్లో మాట్లాడేవాడు అనమాట. ఆ శబ్దాన్ని నేను ఇంట్లో నుండి పరిగెత్తుకుంటా ఆ వీధిలోనికి వచ్చాను. ఆ సమయానికి ఆయన నా వైపే బోర చూపించాడు. నాకు జ్ఞాపకం ఉంది ఆ విషయం. ఇప్పుడు చిన్నప్పుడే ఆ వాక్యం, అసలు ఆయన ఏం చెప్పాడో నాకేం జ్ఞాపకం లేదు, కానీ ప్రభువుని నమ్ముకున్నాక నాకు అది జ్ఞాపకం వచ్చింది. నేను 10 ఏళ్ల వయసులో ఉండగానే ఎవరో ఒక ఆయన మన గ్రామానికి బోర పట్టుకొని వచ్చాడు కదా ఆ రోజు. ఇప్పటికీ ఆ ఎండాకాలం ఆ సమయము నాకు గుర్తున్నది. ఆయన చెప్పిన మాటలేమీ గుర్తులేవు, కానీ ఆ మనిషిని కూడా సరిగా చూడలేదు నేను. ఈ రీతిగా ఎంతమంది వాక్యం ఎత్తినారు, ఎంతమంది ప్రయాసపడుతూ ఉంటున్నారు. వారి యొక్క ప్రయాస ఫలాన్ని బట్టి ఈనాడు మనం రక్షించబడ్డాం. కనుక ఈనాడు మనం కూడా దేవుని యొక్క పనిలో విసుగవద్దు. మన ప్రభు ఎన్నడూ కూడా అలసిపోలేదు, ఆయన విసుగలేదు, మేలు చేయిచూ సంచరించాడు. దయచేసి చూడండి, అపోస్తల కార్యం గ్రంథంలో మనం ఆ మాట చూస్తున్నాం. అపోస్తల కార్యం గ్రంథము 14వ వచనం చూడండి. 3:14 ఒకరు చదవండి. చదవమ్మా. చూడండి ఇంకొక మాట, 10వ అధ్యాయం
అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనం. అదేమనగా, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించనున్నది. దేవుడు ఆయనకు తోడయుండును గనక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. మేలు చేయుచు అపవాది చేత పీడించబడిన వారిని స్వస్థపరుస్తూ సంచరించాడు. అంతేనా? ఆయన యొక్క పరిచయం మనం చూసినప్పుడు లూకా సువార్త 8వ అధ్యాయం చూడండి. లూకా 8లో మనం ఈ మాట చూస్తున్నాం. 1, వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోనూ ప్రతి గ్రామములోనూ సంచారము చేయుచుండగా. ప్రతి పట్టణానికి వెళ్ళాడు, ప్రతి గ్రామానికి వెళ్ళాడు, సంచారం చేసినాడు ఆయన. ప్రియులారా, ఈనాడు ప్రభునందు మన ప్రయాస వ్యర్థము కాదు. తర్వాత ఈ సంవత్సరం యొక్క ఈ చివరి ఆదివారం అంటే 360వ రోజు ఇది. ఇంకా 5 దినాలే ఉన్నది కొత్త సంవత్సరానికి. ఈ 360 రోజుల్లో దేవుడు ఏ రీతిగా మనల్ని నడిపించాడు, ఆయన మనకు ఎబెనేజరుగా ఉండి సహాయపు రాయిగా ఉండి ఇప్పటి వరకు నడిపించిన విషయాన్ని కూడా జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పటి వరకు నడిపించాడు అంటే అర్థం ఏంటి? ఇంకా ఉందనే అయిపోయిందనా? ఇప్పుడు దాకా బాగానే చదువుతున్నా అండి, 10వ తరగతి వరకు ఇప్పుడు బాగానే చదువుతున్నా అండి, ఏమో కాలేజీ పోయినాక ఏమవుతాడో అనే భయం ఉంటుంది. ఇంకా చాలా ఉంది చదవాల్సింది అని మనం తలుస్తూ ఉంటాం. ఇప్పుడు మనము ఇప్పటి వరకు కూడా ఈ 360 రోజులు ఈ సంవత్సరంలో లేక గత సంవత్సరాలు అన్నిటిలో మనకు తోడయ్యండి మనకు సహాయం చేసినటువంటి ఎబెనేజర్ అయిన మన ప్రభువు ఇక ముందుకునో సహాయం చేయడానికి శక్తిమంతుడు. ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకోండి, సంవత్సరం గడిచి కొత్త సంవత్సరంలోకి వెళుతున్నామంటే క్రొత్త సవాళ్ళు ఎదురవుతూ ఉంటాయి మనకి. న్యూ ఛాలెంజెస్, న్యూ టార్గెట్స్, న్యూ ప్రాజెక్ట్స్. అర్థమైందా? 10వ తరగతి పాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లోకి పోయినాక అవే పుస్తకాలు ఉండవు. ఉంటాయమ్మా? ఏజీబీఎస్సీ తర్వాత ఎంఎస్సీకి పోతే అదే ఉంటాయి. మళ్ళీ న్యూ సబ్జెక్ట్స్ అన్నీ ఛాలెంజింగ్. అయితే గత కాలాల్లో వాళ్ళు నమ్మకంగా చదువుకున్నారు కాబట్టి ఆ సబ్జెక్ట్స్ ఈ క్రొత్త సబ్జెక్ట్ను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఆ రీతిగా గత కాలంలో మనకు సహాయం చేసిన దేవుడు ఈ సంవత్సర కాలంలో మనకి ఎన్నో ఎదిరింపులు వచ్చినాయి, ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఎన్నో శ్రమలు వచ్చినాయి. మనం అనేక రకాలైన ఇబ్బందులు గుండా వెళ్ళినాం. మనం ఇబ్బంది కొలివిలో గుండా వెళ్ళినాం కొంతమందిని. అలాంటి జీవితాలలో ప్రభు నమ్మదగిన వాడుగా లేడా? ఆయన నిన్ను విడిపించలేదా? ఆయన నీకు సహాయం చేయలేదా? ఇప్పటి వరకు సహాయం చేసిన దేవుడు ఇక ముందుకునో మనకు సహాయం చేస్తాడు. ఎందుకు? ఇట్ ఈస్ నాట్ ఐ. పౌలు అన్నాడు, ఇక జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. కనుక యేసుక్రీస్తు వారు మన యందు జీవిస్తూ తన జీవితాన్ని మన ద్వారా ఆయన జీవిస్తున్నాడు. కనుక నన్ను ప్రేమించాడు ఆయన, నా కొరకు తను అప్పగించుకున్నాడు. ఆయన యందలి విశ్వాసమును నేను జీవిస్తున్నాను. కనుక ఈ సత్క్రియ ఆరంభించాడు, కొనసాగించేవాడు ఆయనే. అంతము వరకు సంపూర్ణముగా రక్షించుటకు ఆయన శక్తిమంతుడు. మధ్యలో పడిపోతాను, ఆగిపోతాను అనేది సాతాను యొక్క మాట. అది వాడి మాట వినవద్దు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం, ఆయన మనల్ని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, హెబ్రీ 5 9-10 వచనాలు చదవండి. నిత్య రక్షణకు కారకుడు ఆయన. ఇటర్నల్ సాల్వేషన్ జ్ఞాపకం పెట్టుకోండి. రక్షణ పోయేది కాదు. ఎందుకు? రక్షణ అయింది.
ఆయన రక్షించిన వాడు కనుక నిత్యమైన రక్షణ ఆయన మనకు అనుగ్రహించాడు. మధ్యలో ఆగిపోదు. ప్రారంభంలో మనం చెప్పుకున్నట్లుగా బహుమానం తగ్గిపోతుందే కానీ రక్షణ మాత్రము ఆయన నామములో మనకిచ్చాడు. ఆయన మనల్ని రక్షించి పరిశుద్ధపరిచాడు. మనము పరిశుద్ధులము. ప్రకటన గ్రంథంలో మనం చూసినప్పుడు సింహాసనం ఉంది మధ్యలో. ఈ సింహాసనం చుట్టూ 24 పెద్దలు ఉన్నారు. ఈ 24 పెద్దలు సకల పరిశుద్ధులకు గుర్తుగా ఉన్నారు. ఇప్పుడు చూడండి, 24 పెద్దలు సింహాసనం చుట్టూ ఉన్నారంటే వీళ్ళందరికీ సింహాసనం సమానమైన దూరంలో ఉందా? కొంతమందికి దగ్గరుండి కొంతమందికి దూరంగా ఉందా? సమానంగా ఉందా? ఉందా లేదా? కనుక ఆయన సన్నిధి, ఆయన ప్రత్యక్షత, ఆయన ముఖ ప్రకాశము, ఆయన ఆరాధించడము, ఇవన్నీ కూడా ప్రతి పరిశుద్ధునికి సమానంగా ఉన్నాయి. అయితే అదే సమయంలో మనము ఆయన యొక్క సేవకులం. వీఆర్ హీ సర్వెంట్స్. తన దాసులను పిలిచి ఏం చేశారు? సర్వెంట్స్ని పిలిచి ఒకరికి 5 ఇచ్చాడు, ఒకరికి 2 ఇచ్చాడు, ఒకరికి 1 ఇచ్చాడు. ఇంకో సందర్భంలో అందరికీ ఒక్కొక్కటే ఇచ్చేశాడు సర్వెంట్స్. ఈ 1 తీసుకున్నవాడు 10 సంపాదించాడు, ఇంకొకటి 5 సంపాదించాడు, ఇంకొకటి 2 సంపాదించాడు, ఇంకొకటి ఏమీ సంపాదించలా. ఇక్కడ బహుమానం. ఈ విషయానికి జ్ఞాపకం పెట్టుకోండి. రక్షణ ప్రభు ఉచితంగా ఇచ్చింది. ఆయన మనల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తాడు. ఆయన సన్నిధికి మనల్ని చేర్చుకుంటాడు. అయితే ఆయన సేవకులుగా ఉన్నాం మనం. ఆయన సేవకులమైన మనము ఈ భూమి మీద మనము ప్రభు కొరకు చేసిన పనిని బట్టి, మన ప్రయాసను బట్టి బహుమానం ఉంటుంది. అది మాత్రం వేరే అవుతుంది. అందరికీ ఒకటే బహుమానం ఉండదు. వాని వాని క్రియ చొప్పున, అనగా ప్రభు కొరకు మనం ఏం చేశామో దానిని బట్టి మనకు బహుమానం ఉంటుంది. కనుక గురి యొద్దకే నేను పరిగెడుతున్నానని గురి యొద్దకే పరిగెడుతున్నాడు పౌలు. దేవుని ఉన్నత పిలుపున కలిగి ఆ బహుమానం పొందడానికి నేను అటు ఇటు చూడడం లేదు. ఎవరేమనుకుంటారని నేను చూడడం లేదు. అనేకులు పౌలుని విమర్శించారు. పౌలే రాసినాడు ఆయన పత్రికల్లో. పలు విధాలుగా విమర్శించినారు పౌలుని. ఆయన పరిచర్య ద్వారా నమ్ముకున్న వాళ్ళే తిరగబడ్డారు. కొరింథీ సంఘంలో ఆయన పరిచర్యలో మేలు పొందిన వాళ్ళే తిరగబడ్డారు. గలతీ సంఘాన్ని ఆయన పరిచర్య ద్వారానే అది ఏర్పరచబడింది. వారు సులభంగా తొలగిపోయి వేరే వాళ్ళు వచ్చి బోధ చేస్తే తప్పుడు బోధకు లొంగిపోయారు. అలాంటి వారిని ఆయన విడిచిపెట్ల, వాళ్ళ కొరకు ప్రయాసపడ్డాడు. వాళ్ళని ప్రేమించి వాళ్ళ కొరకు పత్రిక రాశాడు, వాళ్ళు తిరిగి సమకూర్చబడాలని. కనుక ఈ రీతిగా ప్రియులారా, ఇలాంటి పరిస్థితులు మనకు ఎదురవుతాయి. కానీ మనలో ఈ కార్యం ఆరంభించిన ప్రభువు నమ్మదగిన వాడు కనుక అంతవరకు కొనసాగిస్తాడు. మన మట్టుకు మనము ఆయన వైపు చూస్తూ సాగిపోవాలి. ఎప్పుడైతే ఆయన వైపు మనం చూస్తామో, యెహోవా వైపు చూచేవారు, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలాన్ని పొందుదురు. నూతన బలం ఇస్తాడు. నూతన సంవత్సరంలోకి మనం ప్రవేశించబోతున్నాం. ప్రభు చిత్తంలో 5 దినాల తర్వాత మనం కొత్త సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం కదా. ఎక్కువైన సవాలు వస్తే ఎక్కువైన శక్తి మనకి ఇస్తాడు ప్రభు. ఎక్కువైనటువంటి బలం ఇస్తాడు. ఆ రీతిగా మనము బెదిరిపోవాల్సిన పని లేదు. ఎక్కువైన సవాళ్ళు వస్తున్నాయని వెనక్కి చూడాల్సిన పనిలే. దాన్ని తట్టుకోవడానికి అవసరమైన సామర్థ్యాన్ని ప్రభువే తన ఆత్మ ద్వారా మనకు అనుగ్రహించి మనల్ని నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తల వంచండి.